బయటకు వెళ్ళాడు అంటున్నావు, ఏదేదో మాట్లాడాడు కానీ అర్థం కాలేదు అంటున్నావు. విషయం క్లియర్గా చెప్పమని నువ్వైనా ఆదిని అడగాలి కదా. అడిగాను, వాడు చెప్పలేదు. కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. ఇప్పుడేగా ఏమీ అర్థం కాలేదన్నావు. వాడేం చెప్పాడో నాకు అర్థం కాలేదు, కానీ వాడి మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు సీతమ్మ. ఏం అర్థమైంది ముందు అది చెప్పు. వాడు ఏదో నిర్ణయం తీసుకోబోతున్నాడంట. ఏం నిర్ణయం సీతమ్మ? కరెక్ట్గా తెలియదు, కానీ ఆది అయితే సంజుని కలిసి మాట్లాడడానికి వెళ్ళాడు. మరి ఇందాక ఏమీ తెలీదు అన్నాను. మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం వాడు సరిగ్గా చెప్పలేదు. నువ్వైనా చెప్తావని నువ్వేమో వాణ్ణి దూరం పెట్టాలనుకుంటున్నావు. ఎందుకు పెట్టాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. అది ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే జీవితాంతం అందరం బాధపడాలి. సంజు, రా. అది అక్కడే నుంచున్నావే, కూర్చో. నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిన్న జరిగిన దానికి ఐఎమ్ సారీ సంజు. రాత్రంతా నిద్ర పట్టలేదు. చాలాసేపు ఆలోచించాను. కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని వచ్చాను. నిర్ణయమా? అవును సంజు, నీకు చాలా విషయాలు చెప్పాలనుంది, ఎన్నో మాట్లాడాలనుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. నాకు చెప్పడానికి ఆలోచిస్తావేంటి? అది నువ్వేం చెప్పాలనుకున్నావో, నీ మనసులో ఏముందో అంతా ఓపెన్గా చెప్పు. నేను అసలు ఏమనుకోను. ఎందుకంటే మొన్న నువ్వు నాతో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం నా తప్పేంటో నాకు తెలిసేలా చేశాయి. నిజం తెలుసుకున్నాను. చెప్పు, పర్లేదు. సంజు, అసలు నువ్వు నాకెప్పటి నుంచో పరిచయం? అదేంటి అది?